ఇప్పుడు క్యాలీఫ్లవర్, క్యారెట్, 2 ఎగ్స్, పచ్చిమిర్చి 5, ఒక ఉల్లిపాయ ఇలా తీసానండి. ఇవన్నీ మనం కట్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా రావాలి. ఎంతో టైం పట్టదు ఫ్రెండ్స్, సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. రైస్లోకి, చపాతీలోకి బాగుండిద్ది ఫ్రెండ్స్. నేను ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, చిన్న చిన్న పీసెస్గా క్యాలీఫ్లవర్. ఇదిగోండి ఇలా క్యారెట్ చిన్న చిన్న పీస్గా నేను కట్ చేసుకున్నాను. వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించుకోవాలి కొంచెంసేపు వాటర్లో. నేను ప్యాన్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. మనం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా ఇవి ఉడికించుకోవాలి, బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి కూడా బాగానే ఉండిద్ది. మనం దీని మీద ప్లేట్ పెట్టేసి ఇలా మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి మధ్యలో. మనం ఇలా ఇవి ఉడికాక మనం ప్యాన్ పెట్టుకోవాలి. అంటే ఇంకా ఉడకలేదు, ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం ప్యాన్ ఆపేసుకోవాలి, గ్యాస్ ఆపేసుకున్నాను. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంక నీళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి తీసేసుకోవాలి అన్నమాట. ఇది ఇలా తీసేసుకోవాలి. వాటర్ ఉండిద్ది ఫ్రెండ్స్, ఈ వాటర్ మనం తీసేసుకోవాలి. నేను తీసేసుకున్నాను. ఇలా ఉంచుకొని గ్యాస్ ఆన్ 3 టేబుల్ నూనె వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ నూనె పోసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ కలిసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కరివేపాకు వేసుకోవాలి. మనం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా ఉడికించుకోవాలి. ఇంగువ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం కొంచెం ఇలా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది మన ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోండి. నేనైతే వేసాను. 2 ఎగ్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మన వాటిలోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ ఫ్రెండ్స్. ఎగ్స్ వేసాం కాబట్టి పచ్చి వాసన పోవాలి మనకి, నీసు వాసన. మనం ఉడికించుకున్న క్యారెట్, క్యాలీఫ్లవర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందాక వేసాను, కొంచెం చాలు మనకి. పసుపు వేసేసాను. కారం ఫ్రెండ్స్ 1 స్పూను, గంట వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. రైస్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్, చపాతీలో కూడా. మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.
నచ్చిందో నచ్చలేదు. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కర్రీ. బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, అడుగు అంటకుండా. ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మనం అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇలా చూడండి ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్.